పుస్తక ప్రియులందరూ వారి వారి పుస్తకం ఎక్కడున్నదో వారికి సంబంధించినటువంటి సరుకు జోలి వాళ్ళకు ఏ స్టాల్లో దొరుకుతుందని చాలా వెతికి కొనుక్కొని సంచిలో పెట్టుకొని దాచుకొని చలికి వణుకుంటా కొత్త కోట్లు కొనుక్కొని ఎక్కడ కలవని మిత్రులందరూ ఇక్కడ వచ్చి కవులు, కళాకారులు, పాటగాళ్ళు, ఆటగాళ్ళు, మంత్రులు, అధికారులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిర్వహిస్తున్నటువంటి ఈ బుక్ ఫెయిర్కు మా తెలంగాణ సలహా మండలి సభ్యునిగా ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభాత బేరులో మా వంతుగా మేము ప్రజలను మేల్కొల్పాలి అంటూ రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ పుస్తకాలు చదివిన తర్వాత ఒక పాటతోటి పల్ల నరసింహగా కొంచెం అందరికి తెలిసిన, దాని తర్వాత ఈ పుస్తకం ఉపయోగం, పుస్తకం సంబంధించినటువంటి ఒక 2 విషయాలు చెప్పడానికి నా ముందు చాలా తలలు వండినటువంటి మేధావులు ఉన్నారు, రచయితలు ఉన్నారు. మీ నుంచి నేను ఒక్కొక్క అక్షరాన్ని ఏరుకొని ఈ 38 సంవత్సరాల్లో కానీ మీరు మాట్లాడినటువంటి ఆ మాటలను ఏరుకొని నా జైలు నింపుకొని నేను ఖాళీగా ఉన్నప్పుడు నేను రాగం తీసి పల్లెల్లో పాట పాడితే పల్లె నరసింహనైనా, రైతుల పాట పాడితే రైతునైనా, వారి వారి బాధల్లో ఈరోజు మీ ముందుకున్న ఒక కళాకారునిగా నన్ను ఈరోజు ఈ బుక్ ఫెయిర్కు నన్ను ఆహ్వానించినటువంటి యాకూబ్ సార్కు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు మరియు కల్చరల్ డిపార్ట్మెంట్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ పుస్తలన్నీ తెచ్చుకున్నా విత్తనాల బస్తానకిలి నెత్తరేసి పెంచుకున్నా పుస్తలన్నీ తెచ్చుకున్నా విత్తనాల బస్తానకిలి నెత్తరేసి పెంచుకున్నా చేనులోని కాపు నకిలి ఎదుగుతున్నా పొలముకేసే ఎరువులు నకిలి పంటసేలా ఒంటి మీద జల్లే మందులు నకిలి ఇంత మోసం జరుగుతున్నా ఏ దేశము చేసి పంట మందు ప్రపంచానికి అన్నమైనందుక నాగలి కళ్ళలో కన్నీరందుకో అందరి ఆకలి తీర్చినందుక మట్టి తల్లి మనసు తప్ప మనిషి మరణం ఎరుగనుని పొద్దు పొడుపు ధ్యాస తప్ప వెన్ను పోటంటే ఎరుగనుని కలుపు తీసే గుణము తప్ప కళ్ళ ఎరుగని రైతు కంట రాలుతున్న రక్తదారని నవలి కళ్ళలో కన్నీరందుకో అందరి ఆకలి తీర్చినందుక ఎద్దుల బండికి ఎదురీతుందుకో కొందరి స్వార్థము పండనందుక మట్టి నుండి పుట్టించుకున్న పంటనందుకో కక్షగట్టి తాకట్టు పెట్టి ఈ రాజ్యమందుకో రాజధాని కళ్ళ ముందే రైతులందరూ రాలుతున్న రాజు ఎవడు ఆపడందుకో నాగలి కళ్ళలో కన్నీరందుకో. ఈ పాటను మిట్టపల్లి సురేంద్రన్న గారు రాయడం జరిగినది. రైతులందరూ ఢిల్లీలో చలికి వణుకుతూ ధర్నాలు చేసి చనిపోతుంటే ఈ ప్రభుత్వాలను రాసినటువంటి పాట. అయితే ఈ సందర్భంలో
ఇంకొక విషయం, మన సంస్కృతి సాంప్రదాయాలు మంటగాలుస్తున్నాయి. మనం దాన్ని కూడా కొంచెం చేయాలనేటువంటి సంకల్పంతో మన సాంప్రదాయం హీనంగా బహుఘోరంగా హైటెక్ కంప్యూటర్ అంటూ పక్క పోసం చేసి సరుతూ అప్పు చేసి కప్పుకోదంటూ దేశాలు కాపట్టు చుట్టూ పల్లాజిల్లే రైతుల దేశ అప్రదాయే ఇద్దలక్షలకు కరెంటు రాక చల్వలు రాక పంటలు చాలి అది వ్యవసాయ రంగంలో ముందుండే వెనుకబడి కష్టపడకుండానే కడుపులో సాంప్రదాయం ఆడ కూతురి ప్రాణాని కన్నా ప్రాణానికి విలువించే దేశం. చలన చిత్రాలు చూస్తున్న స్త్రీలు నేడు చిత్రంగా వేస్తున్న వేషం. మోకాళ్ళకు పైన మిడ్డీలే మోడలంటూ వేస్తున్నారే. ఉల్లిపొర సీర ఒళ్ళంతా గనబాడి జాకెట్లే ఫేషనాయే. నాడు విదేశీ వద్రాలు వద్దన్న దేశం మళ్ళీ ఇమ్మని ముండికేసే. ఇప్పుడు కోకలు రైకలు కట్టుకోకుండానే సెట్టీలే సరిపోవునంట, సెట్టీలే సరిపోవునంట. చదువుకున్న మేధావులున్నా శాస్త్రీయ పరిజ్ఞానమున్నా ఉద్యోగాలు లేక యువత పొరుగు దేశాలకే వలస. విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థుల గుండె కోతలు. ఎంసెట్టు లీకు ఈ సెట్టు లీకు చదువులన్నీ అమ్ముడాయే. నాడు సారస్వతే దేవత అనుకున్న దేశం సొమ్ము కోసం అమ్ముబోయే. ఇప్పుడు చదువులు ర్యాంకులు చదువుకుంటే రావు, చదువుకుంటేనే వస్తాయంట, చదువుకుంటేనే వస్తాయంట. సాంప్రదాయం అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిసిన నాడే అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ. గడవడానికి ఆడవాళ్ళేరే కలుపులోనే చంపుతున్నారే. నడవడానికి ఆడవాళ్ళేరే కలుపులోనే చంపుతున్నారే. నాడు సత్కరించి గౌరవించిన దేశం ఘోరంగా హింసించుడాయే. ఇప్పుడు గాంధీ తాత పుట్టి దేశానికి వస్తే నాది అదలు వెళ్తాడు, ఒక్క క్షణమైన ఉండనంటాడు. సాంప్రదాయం ఈ విధంగా అదే ఈ ప్రభాత పేరులో నేను సాంస్కృతిక సలహా మండలిని సభ్యునిగా అయిన తర్వాత ఏదైనా కొత్త ప్రోగ్రాం చేయమని మా మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారు అంటే ఎంజాయ్ పేరుతోటి గంజాయి వద్దని అన్ని యూనివర్సిటీలలో ఇక ప్రోగ్రాం చేస్తే దానిలో ఉన్నటువంటి బాధను ముందుకు తెలియజేస్తా. అన్న 5 నిమిషాలు కరెక్ట్గా బంద్ చేస్తా. గంజాయి మత్తుకు మరిగితివి బతుకునే గాలికే వదిలితివి. భ్రమలలో నిండారా మునిగితివి మనిషన్న సంగతే మరిసితివి. చేతులారా చేజార్చుకుంటివిరా నీ జీవితం
వెలుగులో నా ఉన్న చీకటే గదరా నీకు దినదినం వీకెండ్ పాటంటే ఉరికితివి పబ్బుల్లో క్లబ్బుల్లో తడిసితివి డబ్బున్న బాబుల పిల్లలతో తాగుతూ తందనాలాడితివి నీ స్థితిని మరిసిపోయి వాళ్ళతో చేరావురా డిస్కోటెక్కులో నీ భవితని గాలికి వదిలేసినవు గదరా కోకెయిన్ మత్తులు కొడుకులారా నా బిడ్డలారా చేతులెత్తి మొక్కుతున్నా మీకు ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా ఎంజాయి పేరుతో గంజాయిని సేవించవద్దని చెబుతున్నారా సేవించవద్దని చెబుతున్నారా పూసిన పున్నమి వెన్నెలమేనా తెలంగాణవేనా వాసిగ చరితల వెలుగొందిన గత వైభవాలకోనా పదగతుల బాని స్వరజతుల వేణి ఉప్పొంగి విరిసె ఉల్లముల బాని తాళాల గోల దరువులయాల సంబూరమాడే సింగిడి నీలారే మోదుగు పూల వసంత వేళ తెంగడు పూల బంగరు నీల జమ్మి కొమ్మన పాల పిట్టల గంతులేసయా జింక పనుగుల ఇడుపు నా జానపదంబుల ఎంపుగా పూసిన కవనవనంబులు ఎగిసి పారే ఎన్నెన్ని ఏరులు ఊగియాడే బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల బండ మన పరిగిరికొండ పద్మనాయకుల దేవరకొండ మేటి రాచకొండ కొరుడు పాక తిరు దంకర పాద వర్ధమానములు తెలిపిన బోధ యాదగిరి నరు సన్న మొక్కులు జానుపాడు సైదన్న సూక్తులు వడి కలబడి కుడి ఎడమలబడి గడిల పౌరులు దించిన కరములు పడి పరుగులు వెట్టిరు జులుములు నందికొండ నీటితో నిండా ఊరు నా పైరులు పండ కరువుల బరుగుల జరుగుల దూరం నల్లగొండ వరి తరుమాగానం పారే వాగులు పచ్చని కొండలు పరిమళమైన పూలగాలులు కీసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వములు అనంతగిరులు భూముల దాగిన సలవ కొండలు తాండూరు షాబాదు బండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగా ఎల కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారము కొలువ పాలకూర్తి కవలపు మేళ భాగవతం గణపోతన లీల సమ్మక్క సారక్కల తెరువ సరువాయిప పన్నను మరువ ఓరుగల్లు అడుగడుగుల గుళ్ళు తలుసుకుంటే పులకించెను మేటి ఏలికల శాతవాహనుల కోటిలింగముల పురమేలేల కోడి ముడుపులకు భజన కొలువులకు వరములిచ్చే రాజన్న లీల ఊరిలో నా ఉక్కుని మించినట్టి కోట ఉపికే చరితల ఊట సిరిసిల్ల మగ్గాల నేత వేలికి ఎద్దిన సొలసుల పూత కవనం భువనము ఎల్లలు దాట కరీంనగర్ వాగ్దేవికి బాట జ్ఞానపీఠమై పోసిన తోట తెలుగు వాకిట పరువమ్మలికే కృష్ణవేణి ముఖ ద్వారం ఇప్పటి మించిన ఈస్కరేణువుల అందమైన దుండి బిటూర్ మందం కొండ సిరిసన గల్ల గట్టు కొమ్మకి జోగులాంబ రామగిరి శ్రీరంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిసిన వాడని ఊడల ఊయలలు పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి కొమరం భీం జోడని అన్నదాల సీతమ్మారు అతి బాగులో బొద్దు నిలువను పాలు వంశీల పచ్చడులు ఆశయాలుల చేసిన అది కరాసులకు కరగని విప్లవాలకు చూడమా రాజుల పట్టం సంగమ క్షేత్రం ఏడు ఛాయన కైకట్టు ఆ పరిపాలనతో తల్లి వెలుగుతున్నా
చౌదరి ప్రతి ఒక్కరు